దేవుని వాక్యాన్ని విందాం. అందరూ మీ బైబిల్ తెరిచినట్లయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. రైట్. ప్రసంగి గ్రంథకర్త ఈ స్థలంలో చక్కటి మాట అంటాడు. ఏమంటాడు అంటే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అంటారు. చూడండి, ఒక మనిషి తుఫాన్ ఎప్పుడు వస్తుందో ఎరుగుతాడా లేదా? తుఫాను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనిషి ఎరుగుతాడా లేదా? ఎరగలేడా? ఎరుగుతాడు. వర్షం ఎప్పుడు వస్తుందో రాదో ముందుగానే ఎరుగుతాడా లేదా? ఎరుగుతాడు. ఎండ ఎప్పుడు వస్తుందో రాదో ముందుగానే మనిషి ఎరుగుతాడు. అవునా కాదా? మనిషి ప్రపంచంలో దేన్నైనా ముందుగా ఎరగగలుగుతాడు, కానీ తన ప్రాణం ఎప్పుడు పోతాదో లోకంలో ఏ మనిషి ముందుగా ఎరగలేడు. మనిషి అన్నిటినీ ఎరుగుతాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో ఎరుగుతాడు, వర్షం ఎప్పుడు పడతాదో ఎరుగుతాడు, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఎరుగుతాడు, చలి ఎప్పుడు పెడతాదో, చలి ఎప్పుడు పెట్టకుండా ఉంటుందో ప్రతిదాన్ని మనిషి ఎరుగుతాడు. కానీ తన ప్రాణం ఎప్పుడు పోతాదో లోకంలో ఏ మనిషి ఎరగడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, కూర్చుని ఒకసారి ఆలోచించండి. ఈ 2024 సంవత్సరంలో ఎంతోమంది మన కళ్ళ ఎదుట తిరుగులాడుతూ ఉన్నవాళ్ళు, వాళ్ళు మన బంధువులైనా, రక్త సంబంధికులైనా, స్నేహితులైనా, వాళ్ళు కనబడుతూ ఈ 2024 సంవత్సరంలో కాలగర్భంలో కలిసిపోయారు కదా. ఒకసారి ఆలోచించండి. చనిపోయిన వారు ఎవ్వరూ కూడా ఈరోజు నా చివరి రోజు, ఈరోజు నా ముగింపు రోజు అని ఏ మనిషి తన మరణాన్ని ఎరగడు. ఒక 2-3 వారాల క్రితం దైవజనులు తండ్రి గారు, నేను తండ్రి గారితో కలిసి బయటికి వెళ్తూ ఉన్నాం. మన చర్చిలో నుంచి కారు అట్లా తీసి అక్కడ హాస్పిటల్ దగ్గర టర్న్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో కనబడింది. ఎవరా ఈ ఫోటో అని చూస్తే 2-3 గల్లీల పక్కన ఉండే ఒక యవ్వన బిడ్డ. ఆ ఫోటోను చూసి ఒక క్షణం షాక్ అయిపోయింది. ఫోటోలో చూసిన వ్యక్తి ఆయనేనా కాదా అన్న అడిగారు. తమ్ముడు ఏంటి ఒకసారి కనుక్కో అంటే ఫోన్ చేశాం. అన్న ఫోటో ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పిన మాట, నిజమేనన్నా, ఉదయం సడన్గా ఏమైందో తెలీదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 18-20 సంవత్సరాల్లో ఉన్న నిండు యవ్వన బిడ్డ హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోయాడు. అంతకుముందు ఏమైనా బలహీనత ఉందా? ఏవీ లేదన్నా. ఏమైనా అనారోగ్యం ఉందా? ఏవీ లేదన్నా. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి 18-20 సంవత్సరాలున్న యవ్వన బిడ్డ హఠాత్తుగా చనిపోయాడు. దైవజనమా, ఆ బిడ్డకు తెలీదు తన మరణం ఎప్పుడు వస్తుందో. ఆ బిడ్డ మాత్రమే కాదు, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో, వాక్యం బోధిస్తున్న నా జీవితంలో తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. దాన్ని కొనసాగింపుగా ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? చేపలు బాధాకరమైన వలలో పట్టుబడినట్లు, పిట్టలు వలలో చిక్కుబడినట్లుగా అని మాట్లాడతాడు.
ఒకసారి ఆలోచించండి. మరలా నేను మిమ్మల్ని అడుగుతాను, మనిషి తన కాలాన్ని ఎప్పుడు ముగుస్తాడో మనిషి ఎరుగుతాడా? ఎరగలేడు. ఇప్పుడు చేపలు ఉన్నాయి, ఆ చెరువులోనో సరస్సులోనో అంతవరకు హాయిగా చేపలు తిరుగుతాయి. చేప ఎప్పుడు వలకు చిక్కుబడతాదో చేప ఎప్పుడైనా ఎరిగిద్దా? ఎరగదు. అంతవరకు గాలిలో హాయిగా విరుస్తుంది పక్షి. ఎప్పుడు ఎక్కడ అది వలలో చిక్కుబడతాదో పక్షి కూడా ఎరగదు. ఎరిగిద్దా? ఎరగదు. దాన్ని కొనసాగింపుగా ఏమంటాడో తెలుసా? అశుభ కాలమున చేటు సంభవించినప్పుడు వారును చిక్కుబడతారు అని మాట్లాడతాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, మనిషి ప్రాణం ఎప్పుడు పోతాదో ఏ వ్యక్తికి అర్థం కాదు. చేప ఎప్పుడు వలలో చిక్కుబడతాదో ఏ మనుషునికి కాదు, అసలు చేపకే తెలియదు. పక్షి ఎప్పుడు వలలో చిక్కుబడతాదో ఆ పక్షికి కూడా తెలియదు. వాక్యం వింటున్న దైవజనమా, ఈ మాట చదివినప్పుడు నాకు భయం అనిపించింది. మనిషి ప్రాణం ఎప్పుడు పోతాదో తెలీదు, చేప వలలో ఎప్పుడు చిక్కుతాదో తెలీదు, పక్షి వలలో ఎప్పుడు పట్టబడుతుందో తెలీదు. ఒక వ్యక్తి ఎప్పుడు తాను పాపంలో పడతాడో ఎవ్వరికీ తెలీదు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? నిలువబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి చెప్పాలి? ఎట్లా చూసుకోవాలి? నిలువబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవుని కృపను బట్టి ఈ రాత్రి మనం నిలువబడ్డాం. దేవుని కృపను బట్టి ఈ రాత్రి మనం స్థిరంగా ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈ రాత్రి ప్రభువులో మనం బలంగా ఉన్నాం. ఓ గంట తర్వాత మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో తెలీదు. ఒక 2 గంటల తర్వాత నీ పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో తెలీదు. ఈ రాత్రి వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ నీ కాలు త్రొట్టిల్లిపోతాదో ఏ మనిషి గ్రహించలేడు. నరులు ఎప్పుడు తన ప్రాణాన్ని ముగిస్తారో తెలియనట్లుగా, పక్షి వలలో ఎప్పుడు పట్టబడతాదో తెలియనట్లుగా, చేప వలలో ఎప్పుడు చిక్కుబడతాదో తెలియనట్లుగా, ఎప్పుడు ఎక్కడ నీ పాదం జారిపోతాదో, ఎప్పుడు నీవు దేవునిలో నుంచి త్రొట్టిల్లిపోతావో ఏ మనిషి తాను గ్రహించలేడు. ఒక యథార్థ సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆ తల్లి ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. భర్త చనిపోయాడు. ఒకే ఒక కొడుకు. చిన్న వయసులో నుంచి నా కొడుకు భక్తిపరుడు కావాలని, నా కొడుకు అనేకులను ప్రభు తట్టు తిప్పే ఓ సాధనం కావాలని చెప్పి చిన్న వయసులో నుంచే ఆ బాబును సండే స్కూల్కి పంపిస్తూ చెప్పేది, నాన్నా నువ్వు అందరిలాంటి యవ్వన బిడ్డలుగా మారకూడదు. లోకంలో ఉన్న యవ్వన బిడ్డలకు నువ్వు మాదిరికరంగా జీవించాలి. నిన్ను చూసిన అనేక మంది యవ్వన బిడ్డలు దేవునిలోనికి నడిపించబడాలి. నాన్నా అందరిలాంటి యవ్వన బిడ్డలుగా నీ బ్రతుకుండకూడదు. నీవు ప్రత్యేకమైన వాడిగా జీవించాలి. ఆ తల్లి చెప్తా ఉండేది. ఆ బిడ్డ కూడా చిన్న వయసులో నుంచే సండే స్కూల్కి వెళ్తూ దేవునిలో బలపడుతూ ఉన్నాడు. రోజులు అట్లా సాగుతూ ఉన్నాయి. ఆ బిడ్డ ఇంటర్మీడియట్కి వచ్చాడు. దేవుని కృప ఇంటర్మీడియట్ వరకు కూడా మంచి భక్తి కలిగిన వాడిగానే ప్రభు కొరకు బ్రతికాడు. ఎక్కడ త్రుటిల్లని వ్యక్తిగానే దేవునిలో నిలవబడ్డాడు. పై చదువుల కోసం ఆ తల్లి ఆ బాబును దూర ప్రాంతానికి పంపించింది. హాస్టల్లో వేసింది. ఏం జరిగిందో ఏమో తెలీదు. హాస్టల్లో రూమ్మేట్స్ ఉంటారు కదా, తోటి స్నేహితులు ఉంటారు కదా, కొంతమంది వచ్చి రే సినిమాకి వెళ్దాం రారా, పలానా పార్క్కి వెళ్దాం రారా, ఎంజాయ్ చేద్దాం రారా అంటే ఈ యవనస్తుడు అన్నాడు, నేను దేవుని నమ్ముకున్నాను, సినిమాలకు రాను. నేను దేవుని నమ్ముకున్నాను, పార్కులకు రాను,
చాలాసార్లు చెప్పాడు, అయినా వారు వినలేదు. మరలా వచ్చి, రేయ్ పలానా సినిమా వచ్చింది, యవనస్తులను ఇక ఎప్పుడు నీవు చూసుండవు, ఒకసారి రా. నేను రాను అన్నాడు. రాను అని పైకి చెప్పాడే కానీ మనసులో ఎక్కడో నేను ఎప్పుడూ చూడని సినిమా అన్నారు కదా, చూస్తే ఎట్లా ఉంటుందో, యవనస్తులను ఆ సినిమా అన్నారు కదా, అది ఎట్లా ఉంటుందో చూస్తే బాగుండు, దగ్గరుండి నన్ను గమనించే తల్లి లేదు, మా ఊరికి చాలా దూరంలో నేనున్నాను అని చెప్పి ఆ యవనస్తుడు ఫ్రెండ్స్తో సరే అని వెళ్ళాడు. మొత్తానికి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకడు అన్నాడు, ఒరే నేను పర్స్ మర్చిపోయాను రా అని ఒకడు అన్నాడు. ఈలోపు ఇంకోడు అన్నాడు, ఒరే నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉందిరా, ఎటు తిరిగి సినిమా థియేటర్ దాకా వచ్చాం కదా, డబ్బులు నువ్వే పెట్టుకో. మొత్తానికి ఈ బిడ్డతోనే డబ్బులు టికెట్ దించుకున్నారు, సినిమా థియేటర్కి వెళ్ళారు. ఆ బిడ్డ ఆ సినిమా చూస్తున్నంతసేపు గడగడమని వణుకుతూ ఉన్నాడు. మనస్సాక్షి ఎక్కడో గద్దిస్తూ ఉంది. మనస్సాక్షి ఎక్కడో నువ్వు చేసేది తప్పు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు, చిన్నప్పటి నుంచి వాక్యం విని దేవునిలో బ్రతికి సండే స్కూల్లో వాక్యం విని నీవు చేసేది తప్పు, మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే భయంతో సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చాడు, రూమ్కి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకున్నాడే కానీ నిద్ర రావట్లేదు, మనస్సంతా అపవిత్రమైపోయింది. కళ్ళు మూసుకుంటే అవే ఆలోచనలు, అవే పాడు దృశ్యాలు తన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నాయి. తెల్లారి లేచాడు, స్నేహితులు ఎవ్వరికి చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయాడు. చూశాడు, వచ్చాడు. మరలా రాత్రి అవే ఆలోచనలు, మరలా తెల్లారి వెళ్ళాడు, సినిమా చూశాడు, వచ్చాడు. ఆ యవనస్తుడి జీవితం ఏమైపోయిందో తెలుసా? అంతకాలం భక్తిగా బ్రతికిన యవన బిడ్డ పాత రోత పాపములో కూరుకుపోయాడు. ఆ తల్లి అంతకుముందు ఉత్తరాలు రాస్తూ ఉండేదంట, నాన్నా నువ్వు కష్టపడి చదువుకో, తండ్రి అనాథలను చేసి వెళ్ళాడు, మనం అనాథలుగా మిగిలిపోకూడదయ్యా, నీవు కష్టపడతానంటే నా రక్తమమ్మైనా నేను చదివిస్తాను, నువ్వు బాగా చదువుకొని ఉత్తరాలు రాస్తూ ఉండేది. పాపంలో బ్రతుకుతున్నాడు కదా, ఈ పిచ్చిది ఇట్లానే ఉత్తరాలు రాస్తుందని చెప్పి మొత్తానికి ఉత్తరాలు చదవడం మానేశాడు. దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి. ఆ తల్లి ఒకరోజు ఏడుస్తూ ఉత్తరం రాసింది, అయినా ఆరోగ్యం ఏం బాలేదురా, ప్రాణం పోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, చివరిసారిగా నిన్ను చూడాలనుకున్నాను, ఒకసారి రావా, ఒకసారి కల్లారా నిన్ను చూస్తాను రా, ఒక్కసారి రా. బాబు దగ్గర నుంచి ఏ ఉత్తరము రాలేదు. దినాలు సాగుతూ ఉన్నాయి. మరలా తల్లి ఉత్తరం రాసింది, బాబు నా ఆరోగ్యం క్షీణించిందయ్యా, నేను ఉంటానో చనిపోతానో నాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. బాబు దగ్గర నుంచి ఏ స్పందన రాలేదు. 2 వారాల తర్వాత వాళ్ళ మామయ్య ఉత్తరం రాశాడు, నువ్వు వస్తావని, తల్లిని కడసారి చూస్తావని ఆశతో ఎదురు చూసి ఎదురు చూపులోనే నీ తల్లి ప్రాణం విడిచింది. సమాధి కార్యక్రమానికైనా వస్తావని ఉత్తరం రాస్తున్నాను, నీలాంటి కొడుకును కన్నందుకు ఆ తల్లిని నేమైనా అంటాదేమో కానీ లోకం నిన్ను క్షమించదురా అని వాళ్ళ మావయ్య కన్నీళ్లతో ఉత్తరం రాశాడు. అయినా ఉత్తరం చదవలేదు. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. పాపంలో బ్రతికి ప్రజల ప్రేమను ఆ బిడ్డ నోచుకోలేదు, స్నేహితుల ప్రేమను ఆ బిడ్డ నోచుకోలేదు. అప్పటి వరకు స్నేహితులు తనతో ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టారు. ఒక్కడిగా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నేను ఎట్లా బ్రతికాను, ఒకప్పుడు నా భక్తి జీవితం ఏంటి, ఈరోజు ఎంత దిగజారిన పరిస్థితి ఎందుకు నాకు వచ్చిందని ఏడుస్తూ తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి
అయ్యో, సుమారు 7-8 నెలలు అయిపోతుంది కదా నా తల్లిని విడిచిపెట్టి, సుమారు 7-8 నెలలు అవుతుంది కదా నా తల్లితో మాట్లాడి, నా తల్లి ఎట్లా ఉందో బ్యాగ్ తీసుకొని బయలుదేరాడంట. ఈలోపు సడన్గా సెల్ఫ్లో నుంచి ఒక ఉత్తరం పడింది. బాబు, నిన్ను చూడాలని ఉందయ్యా, ఒక్కసారిరా. ఆ ఉత్తరం చదవటంతోనే ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా తల్లి నన్ను చూడాలనుకుంటుంది, వెళతాను అని చెప్పి అట్లా వెళ్ళడానికి సిద్ధపడే లోపు ఇంకో ఉత్తరం కనబడిందంట. ఏంట్రా ఉత్తరం అని చూస్తే, నా ఆరోగ్యం అస్సలు బాగాలేదయ్యా, ఎప్పుడు చనిపోతున్నా నాకు తెలియదయ్యా. ఆ ఉత్తరం చదివాడు. కాళ్ళు చేతులు గడగడ వణుకుతూ ఉన్నాయి. వెళదాము అని బయలుదేరుతున్నాడు. ఈలోపు ఇంకో ఉత్తరం కనబడింది. నీ తల్లి మరణించింది, సమాధి కార్యక్రమానికైనా వస్తావేమోనని ఉత్తరం రాశాడు మామయ్య. 2-3 నెలలు అవుతుంది. ఆ ఉత్తరాన్ని చదివి, అయ్యో, నా పాపంలో నన్ను కని పెంచి పోషించిన తల్లిని మరచానని చెప్పి ఆ యవ్వన బిడ్డ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంట. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? సండే స్కూల్ నుంచి భక్తిగా బ్రతికాడు. యవ్వన కాలం వరకు దేవునిలో నిలవబడ్డాడు. దైవజనమా, పాపం ఎప్పుడు ఎక్కడ ఒక వ్యక్తిని పట్టుకుంటుందో ఎవ్వడికీ తెలీదు. ఈరోజు నీవు భక్తిగానే ఉన్నావు, దేవునిలో నిలవబడ్డట్లుగానే నిలవబడ్డావు. ఎప్పుడు ఎక్కడ పడిపోతావో ఏ మనిషికి తెలీదు. చేప ఎప్పుడు వలలో చిక్కుబడతాదో తెలీదు. పక్షి ఎప్పుడు వలలో పట్టబడతాదో ఏ మనిషి గ్రహించలేడు. చరిత్రలో మనం చూస్తే భక్తిపరులు అని పిలువబడిన వాళ్ళు, నీతిమంతులు అని పిలువబడిన వాళ్ళు ఎంతోమంది పడిపోయారు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నీ జీవితంలో నీ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించు. నేను మిమ్మల్ని అడుగుతాను, చేపకు ఎవరు వలేస్తారు? చేపలకి ఎవరు వలేస్తారు? మత్స్యకారుడు కదా. పక్షికి ఎవరు వలేస్తారు? వేటగాడు కదా. మరి మనకెవరు వలేస్తారు? హబక్కుకు గ్రంథంలో రాస్తుంటుంది, చూడండి ఒకసారి ఆ మాట. 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. రైట్, అందరూ నాతో కలిసి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అంటాడు. రైట్, చూడండి. శత్రువైన సాతాను కొందరిని గాలం వేసి పట్టుకుంటున్నాడు అని రాస్తుందా? ఏమని రాస్తుందో తెలుసా? వాడు మానవులందరినీ, కొందరిని కాదు, మానవులందరినీ గాలము వేసి గుచ్చి లాగి వాడి వలలో వేసుకుని వాడు సంతోషిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, శత్రువైన సాతాను వాడి ఆలోచన ఒకటే, ఏ విధం చేతనైనా ఈ వ్యక్తిని నేను పట్టుకోవాలి, ఏ విధం చేతనైనా వీడిని నా వలలో వేసుకోవాలి, ఏ విధం చేతనైనా ఈ తల్లిని నా వలలో వేసుకోవాలని చెప్పి వాడు మానవులందరినీ గాలం వేస్తూ ఉన్నాడంట. సాతాను గాలం వేసేటప్పుడు వాడు తెలివిగా గాలం వేస్తాడు. ఎవరికి ఏ గాలం వేస్తే పడతారో సాతానుకు తెలుసు. చిన్న బిడ్డలకి ఏ గాలం వేస్తే పడతారో వాడికి తెలుసు. యవ్వన బిడ్డలకు ఏ గాలం వేస్తే పడతారో వాడికి తెలుసు. నడి వయసులో ఉన్న వారికి ఏ గాలం వేస్తే పడతారో వాడికి తెలుసు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ గాలం వేస్తే పడతారో తెలుసు. చూడండి, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి గాలం వేస్తాడు. ఏ గాలం వేస్తాడు?
పబ్జి గేమ్లు ఆ గాలం వేస్తాడు, టకామని పడలో అశ్లీలమైన వాటిని చూసే ఆ గాలం వేస్తాడు, సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూసే ఆ గాలం వేసి పట్టుకోవాలని వాడు ప్రయత్నిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ప్రపంచంలో బ్రతుకుతున్న చాలామంది ప్రజలు శత్రువైన సాతాను వేసిన గాలానికి తగిలి గిలగిల గిలగిల కొట్టుకులాడుతున్నారు. అయ్యో ఈ గాలానికి నేను ఎందుకు చిక్కానా, అయ్యో ఈ గాలానికి చిక్కి నా బ్రతుకు చిన్న భిన్నం అయిపోయిందా అని చెప్పి వాడి గాలానికి చిక్కి ప్రజలు గిలగిల గిల కొట్టుకులాడుతున్నారు. ఈ రాత్రి ఒక్క మాట, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో ఎక్కడైనా సాతాను వేసిన గాలానికి చిక్కుబడినట్లుగా నీకు అనిపిస్తుందేమో ఆలోచించు. ఈ 2024 సంవత్సరంలో సాతాను గాలం వేసి ఒకవేళ చిక్కించుకున్నాడేమో ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. వాడు గాలం వేసి గుచ్చి లాగి ఉరులొడ్డుతూ ఉన్నాడంట. ఏం ఒగ్గుతూ ఉన్నాడు? చాలాసార్లు పల్లెటూర్లలో కొన్ని జంతువులు పట్టడానికి ఉరులొడ్డుతాడు, మీరు వినే ఉంటారు. పందిని పట్టడానికి సహజంగా ఏం చేస్తారో తెలుసా? ఒక గుంట తీసి దాంట్లో ఉరులు పెట్టి మరలా ఆ గుంట కనబడకుండా దాని మీద చెత్తో ఏదో ఒకటి పేరుస్తారు. ఆ పంది ఇది మార్గమేమో, ఇది దారేమో అని అనుకొని దాని గుండా వెళుతూ 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 ఒకేసారి ఊరిలో పడుతుంది. ఒక్కొక్క జంతువును పట్టుకోవడానికి ఒక్కొక్క రీతిగా వేటగాడు ఉరులొగ్గుతాడు, అవునా కాదా? అన్ని జంతువులకు ఒకే ఉరులొగ్గుతారా? కాదు. సాతాను కూడా ఒక్కొక్కరికి 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 ఒక్కొక్క ఊరి ఒగ్గుతాడు. చూడండి, కొంతమందికి త్రాగుడనే ఊరొగ్గుతాడు, కొంతమందికి దొంగతనమనే ఊరొగ్గుతాడు, కొంతమందికి అక్రమ సంబంధం అనే ఊరొగ్గుతాడు, కొంతమందికి సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూసే ఆ ఊరి ఒగ్గుతాడు. దైవజనమా, ఏ వ్యక్తి అయినా ఆ ఊరిలో పడ్డాడనుకో వాడి ప్రాణం పోతుంది. ఏ జంతువైనా ఒక్కసారి ఊరిలో పడిందనుకో మరలా అది బ్రతికి బయటపడలేదు. సాతాను ఒగ్గే ఆ ఊరిలో ఒకసారి మనం పడ్డామనుకో శరీరరీతిగా చనిపోం, కానీ ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. దేవుణ్ణి తెలుసుకున్న ప్రారంభ దినాల్లో ఉన్న ఆ ఆసక్తి చచ్చిపోతుంది, ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి చచ్చిపోతుంది, ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం చచ్చిపోతుంది, ప్రారంభ దినాల్లో ఉన్న మందిరాన్ని ప్రేమించే మనస్సు చచ్చిపోతుంది. చూడండి, ఈరోజు చాలామంది బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుని కొరకు ఎంత వైరాగ్యంగా బ్రతికారో, రక్షించబడిన ప్రారంభ దినాల్లో వాళ్ళ భక్తి జీవితం అనేకులను ప్రభు తట్టు తిప్పేదిగా ఉంది. ఈరోజు ఏమైపోయిందో తెలుసా? ఆత్మీయతలో చచ్చిన వారిగా మిగిలిపోయారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి ఆలోచించు. నీ భక్తి జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న ప్రార్థన, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఈ రాత్రి నీలో ఉందా? ఎక్కడో చచ్చిన వాడిగా, చచ్చిన దానిగా దేవుని ఎదుట కనబడుతున్నావేమో ఒకసారి ఆలోచించు. వాడు ఉరులోకి వాడి వలలో చిక్కించుకొని సంతోషపడి గంతులేస్తూ ఉన్నాడంట. ఎట్లా గంతులేస్తున్నాడు? ఆ మాట చదివినప్పుడు నా చిన్నతనంలో నాకు గుర్తుకొచ్చింది. మా ఫ్రెండ్తో చేపలు పట్టడానికి ఒక కాలువకి వెళ్ళాను. నాకు దేవుని కృపను బట్టి పల్లెటూరులోనే ఉన్నాను, కానీ చేపలు పట్టడం అస్సలు రాదు.
నా ఫ్రెండ్ ఒకడు ప్రవీణ్ అని, వాడు భలే ఈజీగా పట్టేవాడు. ఒకసారి ఏమైందంటే, వాడు నేను ఆ కాలువ గట్టు మీద కూర్చుంటే ఒక చేప అట్లా పడ్డట్టుగా అనిపించింది. లాగేసరికి చేప ఏం పెద్దకలేదు, ఎంత ఉంది. మీలో ఎవరైనా చేపలు పట్టిన అనుభవం ఉంటే అన్న ఉందా? ఇప్పుడు మనకు 10 కిలోల చేప చూసినా అమ్మ తృప్తి అనిపిస్తుందా? ఇంకొంచెం పెద్ద చేప లేదా అంటాం చేపని. 10 కిలోల చేప చూసినా ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది. అదే చిన్నతనంలో అన్న గుర్తొచ్చిందా, ఇంత పడితే చాలు, ఎంత సంతోషమో. అవునా కదా? కదా, చేపలు ఒక్కటి పడ్డదంటే ఇక అంత సంతోషం. శత్రువైన సాతాను కూడా వాడి వలకు మనం చిక్కామని చెప్పి సంతోషపడి గంతులు వేస్తూ ఉన్నాడంటే, గంతులు వేస్తూ ఉన్నాడు. ఎందుకు గంతులు వేస్తున్నాడో తెలుసా? వీడు దేవునిలో బ్రతుకుతున్నాడు, వాడు దేవునికి సాక్షిగా నిలవబడుతున్నాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలని పలుమార్లు గాలం వేశాను. కొన్నిసార్లు నా గాలం నుంచి వాడు తొలగిపోయాడు. నా గాలానికి చిక్కుపడకుండా కొన్నిసార్లు తప్పించుకున్నాడు. ఎట్టకేలకి చిక్కాడ్రా, నా గాలంలో పడ్డాడ్రా అని చెప్పి వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక్కసారి ఆలోచించు. సాతాను నిన్ను చూసి వాడి వలకు చిక్కేవని నిన్ను చూసి గంతులేస్తూ ఉన్నాడేమో, ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. సాతాను గాలానికి తగిలిన ఏ వ్యక్తి నెమ్మదిగా ఉండలేడు, ఏ వ్యక్తి ప్రశాంతంగా తాను ఉండలేడు. అయ్యో నేనెందుకు ఆ పని చేశానా, అయ్యో నేనెందుకు ఆ పాడు పని చేశానా, నేనెందుకు త్రొట్టిల్లిపోయానా, ఇంత భక్తిగా బ్రతికిన నేను, బాప్తీసం తీసుకున్న నేను, ఇంత బలమైన వాక్యం విన్న నేను ఎందుకు త్రొట్టిల్లిపోయానా అని చెప్పి వలలో పడిన చేప గిలగిలా కొట్టుకులాడినట్లుగా సాతాను వలలో పడిన ప్రతి మనుష్యుడు, ఎందుకు నేను దారి తప్పానా, నాలాంటిది ఎందుకు దారి తప్పిందా, నాలాంటి వాడు ఎందుకు త్రొట్టిల్లిపోయాడా, ప్రతి మనిషి గిలగిలా కొట్టుకులాడుతూ ఉంటాడు. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ ఇదే రీతిగా ఉందేమో ఆలోచించు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒక మాట, నీ జీవితం సాతాను వేసిన గాలానికి చిక్కుబడి సాతాను వలలో నీవు ఉంటే, ఈ రాత్రి నేను ప్రకటించిన దేవుడు ఎవరో తెలుసా? సాతాను వేసిన వలలో నుంచి ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా విడిపించునుగాక. చెప్దాం అందరం ఆమేన్. ఈ శుద్ధీకరణ కూడికలు ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసా? సాతాను ఏ వలేసినా ఈ రాత్రి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒక మాట చెప్తాను, వలను ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్ అంటారు. మీరు నాకు సమాధానం చెప్పండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుడు ఈ నెట్లో పడాల్సిందే. ఏ నెట్టు? పావురాలకు కట్టే నెట్టు కాదు, చెరువులో చేపలకి వేసే నెట్టు కాదు. ఏ నెట్టు? ఇంటర్నెట్. ఏ నెట్టు? ఇంటర్నెట్. చూడండి, మనిషి ఏది లేకపోయినా బ్రతకగలుగుతాడు. ఇప్పుడు మనం ఉన్నాం, శుక్రవారం రాత్రి నుంచి భోజనం లేకుండా బ్రతుకుతున్నామా లేదా? అరే ఒక్కళ్ళైనా చెప్పండి. మీరు ఎందుకు చెప్పట్లేదంటే ఉపవాసం లేరేమో. ఉన్నారా లేరా? సరే, ఉపవాసం ఉండండి. 21 రోజులు మనం భోజనం లేకుండా బ్రతుకుతామా లేదా? ఉపవాస ప్రార్థనలో బ్రతుకుతామా లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా బ్రతుకుతామా లేదా? ఏ మనిషి అయినా 20 రోజులు ఫోన్ లేకుండా బ్రతుకుతాడా? సరే, ఏ మనిషి ఎందుకు, మనం బ్రతుకుతామా? రాత్రి పడుకొని
రాత్రి ఎప్పుడైనా మధ్యరాత్రి మెలకు రావటంతోనే దేన్ని పట్టుకుంటాము? ఫోన్నే పట్టుకుంటాం. ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళేటప్పుడు దేన్ని పట్టుకుంటాము? ఫోన్నే పట్టుకుంటాం. చర్చికి వచ్చినప్పుడు దేన్ని పట్టుకుంటాము? డ్యూటీకి వెళ్ళినప్పుడు దేన్ని పట్టుకుంటాము? వ్యాపారం చేసేటప్పుడు చూడండి, మనిషి ఫోన్కు ఎంత ఎడిక్ట్ అయ్యాడో అంత ఎడిక్ట్ అయ్యాడు. ఒక మాట మీరు యథార్థంగా సమాధానం చెప్పండి. ఫోన్లో ఛార్జింగు ఎక్కువసేపు ఉండట్లేదు. ఛార్జింగ్ తొందరగా దిగిపోతుంది. దాని మీద మనం అంత శ్రద్ధ తీసుకుంటామా? లేకపోతే ఇది ఉంటే ఎంత, పోతే ఎంత, దిగిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టుకుంటాను అని చెప్పి తేలిగ్గా వదిలేస్తామా? నా మాట మీకు క్లియర్గా అర్థం కాలేదక్క? ఫోన్లో ఛార్జింగు తొందరగా దిగిపోతుంది. ఛార్జింగ్ ఎక్కువ గంటలు ఉండాలని చెప్పి ఏమైనా శతవిధాల ప్రయత్నం చేస్తామా? ఛార్జింగ్ ఉంటే ఎంత, పోతే ఎంత అని అట్లా పడేస్తామా? ఏం చేస్తామో తెలుసా? ఏది ఆన్ చేయాలో దాన్ని ఆన్ చేస్తాం, ఏది ఆఫ్ చేయాలో కదా. నేను అంటాను, సెల్ ఫోన్ మీద ఉన్నంత శ్రద్ధ మన బ్రతుకు మీద ఉంటే జీవితాన్ని ఎప్పుడో మనం చక్క చేసుకుంటాం. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందని అంత ప్రయాసపడతాం కదా. అయ్యో నా జీవితం ముగించబడతాదేమోనని చెప్పి ఏనాడైనా జాగ్రత్త పడతామా? చూడండి, మనిషి ఫోన్కు ఎంత బానిస అయ్యాడో అంత బానిస అయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ సాతాను వలలో నీవు ఉన్నావేమో, ఇంటర్నెట్ అనే వలలో నీవు చిక్కుకున్నావేమో, గంటల తరబడి సెల్ ఫోన్ చూసే ఆ అలవాటు నీకుందేమో, గంటల తరబడి సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూసే ఆ చెడ్డ అలవాటు నీకుందేమో. యేసు నామం పేరిట ఈ రాత్రి దేవుడు నిన్ను విడిపించునుగాక. చెప్దామందరం ఆమేన్. మన దేవుడు ఏ దేవుడో కీర్తనకర్త అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 3వ చరణం. అందరూ చూడండి, 91వ కీర్తన 3వ చరణం. అందరూ నాతో కలిసి, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి ఆలోచించండి. శత్రువైన సాతాను వేటగాడు ఏ వల వేశాడో ఒకసారి ఆలోచించు. ఒకవేళ సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూసే ఆ వలేసాడేమో, త్రాగుడు అనే వలేసాడేమో, పాపము అనే వలేసాడేమో, చీకటి సంబంధమైన కార్యక్రమాలు ఆ వల సాతానేసాడేమో. ఈ రాత్రి నేను ప్రకటించే నా దేవుడు వేటగాని ఊరిలో నుంచి నిన్ను విడిపించునుగాక. చెప్దామందరం ఆమేన్. ఒక మాట చూడండి, వలలో పడిన ఏ చేప అయినా, చేప సహజంగా దానికి అదే బయటికి రాగలుగుతుందా? వలలో పడిన పక్షి దానికి అదే బయటికి రాగలుగుతుందా? రాలేదు. దాన్ని విడిపించాలంటే ఒక వ్యక్తి అవసరం. వలలో నుంచి బయటికి తీయాలంటే ఒక వ్యక్తి అవసరం. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ నీవు అనుకుంటుండొచ్చు, ఈ పాపంలో నుంచి నేనే బయటకు వస్తాను, ఈరోజు కాదు కానీ వచ్చే రోజు, ఈరోజు కాదు కానీ వచ్చే సంవత్సరం, ఈరోజు కాదు కానీ రేపు బయటకు వస్తాను, మెల్లిగా నేను బయటకు వస్తాను. ఒకవేళ భ్రమపడుతూ ఉన్నావేమో, నీ అంతటికి నీవు పాపంలో నుంచి బయటికి రాలేవు, కానీ నిన్ను విడిపించే దేవుడు ఉన్నారు. చెప్దామందరం ఆమేన్. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. అయ్యా, వేటగాని ఊరిలో నేను చిక్కుకుపోయాను, వాడు వేసిన వలకు నేను చిక్కుపోయి గిలగిలా కొట్టుకులాడుతున్నాను. నా పరిస్థితి ఎట్లా?
ఈ సంవత్సరాంతపు దినాలలో నేను ఎలా విడిపించబడతాను, ఆ వలలో నుంచి నేను విడిపించబడాలంటే నేను ఎలా బ్రతకాలి? 3 విషయాలు త్వరగా నేను చెప్తాను. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ చరణం. అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ చరణం. రైట్. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన విడిపించుచున్నాడు. రైట్. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని వలలో నుంచి విడిపించాలి అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? చెడుతనాన్ని ప్రేమించేవాడిగా ఉండకూడదు. చెడుతనాన్ని అసహించుకోవాలి. చూడండి, ఎట్లా ఉండకూడదు? ప్రేమించేవాడిగా ఉండకూడదు. ప్రతి వ్యక్తి తన జీవితంలో చెడుతనాన్ని అసహించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. లోకంలో మనిషి డబ్బును అసహించుకోగలుగుతాడా? డబ్బును అసహించుకోగలుగుతాడా? దొరికితే మేలే అని ఆలోచిస్తాడు తప్ప అసహించుకోడు. బంగారాన్ని అసహించుకోగలుగుతాడా? అది వద్దమ్మా అని చెప్పినా కావాలనుకుంటారు, అసహించుకోరు. ఒక మంచి కారు, ఈ కారు నాకెందుకు అసహించుకుంటారా? కారు కావాలని ఆశపడతారే తప్ప కదా. ఏ మనిషి లోకంలో ఉన్న దేనిని అంత తేలిగ్గా అసహించుకోడు. కానీ ఒక్కదాన్ని మాత్రమే అసహించుకుంటాడు. దేన్ని అసహించుకుంటాడు? మీరేదో దీర్ఘంగా ఆలోచించకండి. మనిషి తాను విడిచిన ఆ మలం ఉంటుంది చూసారా, మల విసర్జన, దాన్ని అసహించుకుంటాడు. దాన్ని మాత్రమే మనిషి అసహించుకుంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీవెలా ఉండాలో తెలుసా? చెడుతనాన్ని అసహించుకోవాలి. బాప్తీసం తీసుకొని 30 సంవత్సరాలైంది. ఇంత బలమైన వాక్యం వింటున్న నా జీవితంలో ఈ పని చేసేది నేనేనా? ఇంత నీచమైన పని చేసేది నేనేనా? ఒక లోకస్తుడు జీవించనంత రోత బ్రతుకుతుంది నేనేనా అని చెప్పి చెడుతనాన్ని అసహించుకోవాలి. ఒకసారి ఆలోచించి. బాప్తీసం తీసుకున్న ప్రారంభ దినాల్లో సినిమాలను అసహించుకున్నాం. బాప్తీసం తీసుకున్న ప్రారంభ దినాలలో త్రాగుడును అసహించుకున్నాం. బాప్తీసం తీసుకున్న ప్రారంభ దినాలలో లోకాన్ని అసహించుకున్నాం. బాప్తీసం తీసుకున్న ప్రారంభ దినాలలో ఈ పాపం నాకొద్దయ్యా అసహించుకున్నాం. ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో మరలా అసహించుకున్నదే కావాలనుకుంటున్నావేమో. ఏదైతే విడిచిపెట్టావో మరలా దాని వైపే వెళుతున్నావేమో. ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, చెడుతనాన్ని నీవు అసహించుకుంటేనే నా దేవుడు నిన్ను విడిపించగలడు. చెడుతనాన్ని నీవు వద్దనుకుంటేనే విడిపించడానికి ఈ దేవుడు సిద్ధంగా ఉంటాడు. బైబిల్లో రాయబడిన మాట, యోబు చెడుతనాన్ని విసర్జించినవాడు. ఏం విసర్జించినవాడు? చెడుతనాన్ని విసర్జించినవాడు. ఒకసారి ఆలోచించు. బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ, ఈ పాపం నాకొద్దయ్యా, ఈ లోకం నాకొద్దయ్యా, ఈ అపవిత్రత నాకొద్దయ్యా, ఈ త్రాగుడు నాకొద్దయ్యా, ఈ సినిమాలు నాకొద్దయ్యా, ప్రతి పాపాన్ని విసర్జిస్తాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? కావాలనుకుంటాడు. ఏదైతే విసర్జించాడో మరలా దాన్నే ఇష్టపడతాడు.
ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. వాక్యం వింటున్న దైవజనమా, చెడుతనాన్ని మనం ఇష్టపడే వారిగా కాదు, చెడుతనాన్ని అసహించుకునే వారిగా దేవుడు బలపరుచును గాక. చెప్దామందరం ఆమేన్. ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో చెడుతనాన్ని ఇష్టపడుతూ నీవు బ్రతికితే 2025 సంవత్సరంలో ప్రభువుని ఒక మాట అడుగు, అయ్యా చెడుతనాన్ని అసహించుకోవాలి. త్రాగుడుని నేను అసహించుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి, పాపాన్ని నేను అసహించుకోవాలి, దాన్ని ఇష్టపడకూడదు. అసహించుకునే కృప నాకు దయచే ప్రభా అని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చెప్దామందరం ఆమేన్. రెండో మాట చెప్తాను. దేవుడు వేటగాని ఊరిలో నుంచి నిన్ను నన్ను విడిపించాలంటే ఒకటి చెడుతనాన్ని అసహించుకోవాలి. రెండో మాట చూడండి, కీర్తనల గ్రంథం 72వ కీర్తన 12వ చరణం. అందరూ చూడండి, 72వ కీర్తన 12వ చరణం. రైట్. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. రైట్. చూడండి, సాతాను వేసిన వలలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలి అని అంటే నీవు నేను ఎలా బ్రతకాలో తెలుసా? దేవుని దగ్గర మొరపెట్టే వారిగా మనం ఉండాలి. శబ్దమందరం ఆమేన్. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? మొరపెట్టాలి. దైవజనమా, ఒక వ్యక్తి మౌనంగా ఉంటే దేవుడు ఆ వ్యక్తిని విడిపించలేడు. పట్టనట్లుగా కూర్చుంటే ఆ వ్యక్తిని దేవుడు విడిపించలేడు. ఏవి తెలియని వాడిగా మౌనంగా తానుంటే ఆ వ్యక్తిని దేవుడు విడిపించలేడు. దేవుడు విడిపించాలంటే నువ్వెలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అయ్యా, ఫలానా స్థితిలో నేనున్నాను, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, నా జీవితం ఈ రీతిగా ఉందని దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి మొరపెడతాడో ఆ మొర దేవుని చెవుల్లో జొచ్చాలి. చెప్దామందరం ఆమేన్. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నీవు మొరపెట్టగలిగితే ఈ 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరాంతపు దినాలలో నిన్ను విడిపించడానికి ఈ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? మొరపెట్టాలి. ఒకసారి ఆలోచించి చూడండి. చాలామంది ప్రార్థన చేద్దామంటే ఎట్లా ప్రార్థన చేస్తారో తెలుసా? నేను ఎవరిని విమర్శించట్లేదు, కొంతమంది ఆ రీతిగా ఉంటారు. 2 చేతులు అట్లా కట్టుకొని, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను తప్పు చేశాను, ఇక అంతే. ఆడు గొంతు రాదు. మొరపెట్టేవాడు ఎట్లా మొరపెడతాడో తెలుసా? అయ్యో దేవా, నా పరిస్థితి దయ్యా. ఇందాక పౌలు గారు అన్నారు కదా, రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు ఏమంటారో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఏమన్నాడు? అయ్యో అన్నాడు. ఏ వ్యక్తి అయినా అయ్యో అంటాడా? అయ్యో అనే మాట కడుపులో పేగులన్నిటినీ మెలికేస్తుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించగలడని చెప్పి కడుపులో ఉన్న పేగులు మెరితిరిగినట్లుగా అరుస్తాడు. దైవజనమా, ఈ రాత్రి నీవు మొరపెట్టగలిగితే నీవెంత పాపపు ఊబిలో కూరుకుపోయినా, సాతాను ఎన్ని వలలు నీకేసినా ఆ వలలో నుంచి ఒక్క నిమిషంలో దేవుడు నిన్ను విడిపిస్తాడు. చెప్దామందరం ఆమేన్. నీవు మొరపెట్టాలి.
నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరము ఒక వివాహానికి వెళ్ళి మేము మరలా తిరిగి వస్తూ ఉన్నాం. అప్పుడు సరిగ్గా 6 అవుతుంది, సాయంత్రం 6 అవుతుంది. ఇంకొక 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్తే మేము బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి మా ఊరు దరిదాపుగా 40 కిలోమీటర్లు ఉంటాయి. సరే, మేము ఒక 5-6 మంది ఉన్నాం, నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడప్పుడే చీకటి పడతా ఉంది. ఎక్కడో గొర్రె అరుస్తున్నట్లుగా శబ్దం వినబడుతూ ఉంది. మేము నడుచుకుంటూ వెళుతూ ఎక్కడ్రా అని చెప్పి మొత్తం చూశాం, ఏవీ కనబడట్లేదు. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంది. సరే, మనకెందుకులే అని ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అది ఇంకా బిగ్గరగా అరుస్తూ ఉంది. ఎక్కడుంది గొర్రె, ఎక్కడుందని చూస్తే ఎక్కడ కనబడట్లేదు. ఒక 1/2 కిలోమీటర్ దూరం అంతా ఒక చెరువు కట్ట కనబడింది. చెరువు కట్ట. మేమేం చేసామో తెలుసా? అసలు ఎక్కడుందో ఆ గొర్రె అని చెప్పి వెళ్దాం, ఆ చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ చెరువు కట్ట మీద నిలవబడ్డాం. దాని అరుపు ఇంకొంచెం దగ్గరికి వచ్చినట్లుగా మాకు కనబడింది. ఎక్కడుందా గొర్రె? 6:30 అవుతుంది టైం. అప్పుడు మొత్తం చూస్తూ ఉన్నాం, ఎక్కడ కనబడట్లేదు. కానీ అరుపు మాత్రం వినబడుతూ ఉంది. ఎక్కడ అని చెప్పి ఆ కట్ట అట్లా దిగాము. నేను ముందెళ్తా ఉన్నాను. అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు కదా, చిన్న ఫోన్లు కదా, దాని లైటు వద్దామా రామా అన్నట్టుగా ఉంటుంది. నేను ముందెళ్తా ఉన్నాను, కాలట్లా ఊబిలో ఒకేసారి కూరుకుపోయింది. ఏంట్రా ఇది అని చెప్పి మా ఫ్రెండ్స్ వచ్చి ఆ చూసేసరికి ఊబి కాలట్లా దిగబడింది. సరే, కాలు వెనక్కి లాగాం, వచ్చింది. గొర్రె అరుస్తూ ఉంది. ఎక్కడుందా అని చెప్పి చూస్తూ ఉంటే మా కొంచెం దూరంలో ఆ ఊబిలో 4 కాళ్ళు చిక్కుకొని అరుస్తూ ఉంది. దీన్ని ఎట్లాగైనా బయటికి తీయాలి, దీన్ని ఎట్లాగైనా రక్షించాలని చెప్పి చూడండి, ఆ రోజుల్లోనే మా బస్సు మిస్ అవుతుందన్న ఆలోచన మాకు లేదు. 40 కిలోమీటర్లు ఎట్లా వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఉన్న ఆలోచనల్లా గొర్రె రక్షించబడాలి, దాన్ని బయటికి తీసుకురావాలని చెప్పి సరే, మొత్తానికి ఒక చిన్న కట్టి ఉంటే ఆ కట్టి అట్లా వేసి కట్టి మీద నేను అట్లా కాలు పెట్టానో లేదో కాలు ఉన్నపాటున బురదలో కూరుకుపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం అటు ఇటు చూస్తూ ఉన్నాం. అదేమో మన ఊరుగా ఎట్లా అని చెప్పేసి మొత్తానికి లోపు ఒక చోట కొబ్బరి మట్ట, దాని ఏమంటారు అంతేనా, కొబ్బరి మట్ట ఉంటే ఆ కొబ్బరి మట్టనట్లా నెమ్మదిగా ఆ బురద మీద పెట్టి నేను అట్లా మెల్లిగా దాని మీద పడుకొని బరువు వేయనట్లుగా ఉండి వెనకాల వాళ్ళకి చెప్పాను, ఒరేయ్ నేను కూరుకుపోతే మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి నెమ్మదిగా అట్లా ఉండి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి దాని కడుపు కింద చేపెట్టి మొత్తానికి లేపి బయటికి తీసా. ఒక మాట, అది ఎందుకు రక్షించబడింది? అది అరవకపోతే ఆ రాత్రంతా ఊబిలో కొట్టుకొని చచ్చిపోయేది. అది ఎందుకు బయటపడిందో తెలుసా? గొర్రెకు తండ్రి గారు చెప్తారు కదా, దాని అరుపే ఆయుధం. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీవే ఊబిలో ఉన్నా, ఏ ఊబిలో కూరుకుపోయినా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. చెప్దామందరం ఆమేన్. నీవు మొరపెట్టగలిగితే చాలు, దేవుడు నిన్ను విడిపించడానికి గగనమును చీల్చుకొని ఆయన దిగివచ్చునుగాక. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్లో మనం చూస్తే చూడండి ఒకసారి ఆ మాట, నిర్గమకాండం 3వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం
3వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆ తర్వాత ప్రభు ఏమంటాడో తెలుసా? చివరి వచనం చూడండి, చివరి వచనం 8వ వచనం, అదే 8వ వచనం. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఎందుకు దిగి వచ్చాడంట? వాళ్ళు మొరపెట్టారు. వాళ్ళు ఎట్లా మొరపెట్టారో తెలుసా? వారి మొర విని దేవుడే దిగొచ్చేటట్లుగా మొరపెట్టారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఈ రాత్రి నీవు పెట్టే మొరట్లు ఉండాలో తెలుసా? గగనమును చీల్చుకొని దేవుడు దిగి వచ్చి ఉన్న పాటున ఆ ఊబిలో నుంచి నిన్ను విడిపించేటట్లుగా ఉండాలి. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. నీవెంత మొరపెడితే, నీవెంతగా మొరపెట్టగలిగితే అంత తొందరగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవెంత బిగ్గరగా మొరపెట్టగలిగితే అంత వేగిరమే దేవుడు నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. విడిపించాలి అనంటే నీవు మొరపెట్టాలి. దేవుడు వలలో నుంచి విడిపించాలి అనంటే ఒకటి, చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. రెండోది, దేవుడు మనల్ని విడిపించాలి అనంటే దేవుని దగ్గర మొరపెట్టే వారిగా ఉండాలి. ఈ 3వ మాట చెప్తాను చూడండి ఒకసారి అందరూ. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 15వ చరణం. అందరూ నాతో కలిసి, నా కనుదృష్టి అప్పుడప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఏమని రాస్తుంది అక్కడ? మరొకసారి, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుంచి విడిపించును. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడు, ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నిన్ను విడిపించాలి అనంటే 3వది, నీ కనుదృష్టి ఎల్లప్పుడూ ఎవరి వైపు చూడాలంట? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ మన కనుదృష్టి దేవుని వైపే చూడాలి. నా మాట మీకు అర్థమైందా? ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒక్కసారి కూర్చొని ఆలోచించు. నీ జీవితంలో ఎల్లప్పుడూ నీవు ప్రభువును చూస్తున్నావా? అప్పుడప్పుడు ప్రభువును చూస్తున్నావా? ఎల్లప్పుడూ నీ కళ్ళ ఎదుట ప్రభువును గురిగలిగి నువ్వు చూస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు ప్రభువును చూస్తున్నావా? బాధ కలిగినప్పుడు ప్రభువును చూస్తున్నావా? శ్రమ కలిగినప్పుడు ప్రభువును చూస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. దేవుడు ఒక వ్యక్తిని విడిపించాలి అనంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభువును చూడాలి. చెప్దామందరం ఆమేన్. ఒక మాట చూడండి, ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ప్రభువును చూడాలి అంటే ఎట్లా బ్రతికితే చూడగలడు? నా మాట మీకు అర్థమైందా? ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభువును చూడాలి. ఎల్లప్పుడూ తాను కూర్చున్నా, లేచినా, తాను త్రోవను వెళుతున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా ఎల్లప్పుడూ ప్రభువును చూడాలి. ఏ వ్యక్తి చూడగలడు? చూపున్న వ్యక్తి చూడగలడు. ఈ మాట అర్థమవడానికే చెప్తున్నాను, వేరే విధంగా కాదు. కొంతమంది యవ్వన బిడ్డలు కొంతమందిని
అట్లా అని చూస్తూ ఉంటారు. ఎందుకురా నువ్వు చూస్తున్నావంటే వాడేమంటాడో తెలుసా? ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం కనుక నేను చూస్తున్నాను అంటాడు. నీవెల్లప్పుడూ ప్రభువును చూడాలంటే నీ గుండెల నిండా దేవుని నీవు ప్రేమించాలి. నా మాట మీకు అర్థమైందా? ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ప్రభు వైపే చూడాలి అనంటే దేవుణ్ణి పిచ్చి ప్రేమతో నీవు ప్రేమించాలి. అప్పుడే ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడగలుగుతావు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, కూర్చొని ఒకసారి ఆలోచించు. దేవుని పట్ల నీ హృదయంలో ఈ ప్రేమ ఉందా? మనిషి తన ఉద్యోగాన్ని ప్రేమించగలుగుతున్నాడు, ప్రేమించాలి. వ్యాపారాన్ని ప్రేమించగలుగుతున్నాడు, ప్రేమించాలి. తన గర్భాన పుట్టిన పిల్లలను ప్రేమించగలుగుతున్నాడు, ప్రేమించాలి. తనకు కలిగి ఉన్న ఆస్తి పాస్తులను ప్రేమించగలుగుతున్నాడు, ప్రేమించాలి. అవి ఏవైనా ప్రభు తర్వాత మాత్రమే అయి ఉండాలి. చెప్దామందరం ఆమేన్. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని నీవు ప్రేమిస్తున్నా, యేసు నామములో ఈ రాత్రి ఆ మనస్సును నీవు తొలగించుకుందువుగాక. చెప్దామందరం ఆమేన్. దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకును, నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును నా కొరకు బలివ్వు అనంటే ఇస్సాకు వెనువెంటనే అబ్రహాము వెనువెంటనే ఇస్సాకును బలివ్వడానికి తాను సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించలేదు. అవునా కాదా? అవునా కాదా? ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, దేవునిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని కంటే ఉద్యోగాన్ని నీవు ఎక్కువగా ప్రేమిస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? ఆలోచించాలి అని చెప్తున్నాను. అవి సంవత్సరాంతపు శుద్ధీకరణ కూడికలైనా సరే ఉద్యోగానికే నీ వెళ్తావు. ఎందుకో తెలుసా? దేవుని కంటే ఉద్యోగాన్ని నీవు ఎక్కువ ప్రేమించావు. అట్లా కాకుండా దేవుణ్ణి నీవు ప్రేమించావనుకో, నీ గుండెలు ఎట్లా ఉంటుంది, నీ గుండెల్లో నీ మనసు ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకరోజు దేవుని కొరకు సెలవు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒకరోజు నా దేవుని కొరకు సెలవు పెట్టుకుంటే ఏమవుతుంది? ఊరెళ్ళేటప్పుడు సెలవు పెడుతున్నాను కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు సెలవు పెట్టుకుంటున్నాను కదా, నా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి నేను ఎందుకు సెలవు పెట్టుకోవట్లేదని వాక్యం వింటున్న దైవజనమా, దేవునిని నీవు నిజంగా ప్రేమిస్తే దేవుని కొరకు దేన్నైనా త్యాగం చేసుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటావు. చెప్దామందరం ఆమేన్. ఈ రాత్రి నీ కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే చూడాలి. చెప్దామందరం ఆమేన్. వాక్యం వింటున్న దైవజనమా, అప్పుడప్పుడు మన కనుదృష్టి ప్రభు వైపు చూడకూడదు, అప్పుడప్పుడు చూడకూడదు, ఎల్లప్పుడూ చూడాలి. కొంతమంది ఎల్లప్పుడూ ప్రభువును చూడరు, అప్పుడప్పుడు మాత్రమే ప్రభువును చూస్తారు. నా మాట అర్థమైందా? ఎల్లప్పుడూ ప్రభువును చూడరు. ఎప్పుడు ప్రభువును చూస్తారో తెలుసా? ఆ వ్యక్తి సమస్యల మార్గం గుండా వెళుతున్నప్పుడు, కన్నీళ్ళ మార్గం గుండా వెళుతున్నప్పుడు, బాధల మార్గం గుండా వెళుతున్నప్పుడు, అవమానాల మార్గం గుండా వెళుతున్నప్పుడు, నిందల మార్గం గుండా వెళుతున్నప్పుడు, అయ్యా ఇంత భక్తిగా బ్రతికిన నాకే ఎందుకు ఈ కష్టం, ఇంత నీతిగా బ్రతికిన నాకే ఎందుకు ఈ బాధ, ఇంత యథార్థంగా జీవించిన నా ఒక్కడి జీవితంలోనే ఎందుకయ్యా ఇన్ని శ్రమలని చెప్పి అప్పుడు మాత్రమే కొంతమంది ప్రభువును చూస్తారు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా,
నీకు దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, నీకు సంతోషం వచ్చినా, ఏడుపు వచ్చినా, నీవు కరువు అనుభవిస్తున్నా, ధనిక స్థితిని అనుభవిస్తున్నా, ప్రతి క్షణం ప్రభు వైపు మాత్రమే మనం చూడాలి. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జంతువుల్లో ఒక జంతువు ఉన్నది, అది ఎప్పుడు ఆకాశం వైపు చూడదు, కానీ ఒకసారి మాత్రమే ఆకాశం వైపు చూస్తుంది. మీకు అర్థమైపో ఉంటుంది. ఏది? పంది. ఎప్పుడు చూస్తుంది? ఎప్పుడు చూస్తుంది? చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు చూస్తుంది? చచ్చిపోయిన తర్వాత కాదు, ఆ వేటగాడు వచ్చి దానికి వలేసి మొత్తానికి పట్టుకుంటాడు కదా. పట్టుకొని బతికుండగానే కాళ్ళు 2 కట్టేసి ఆ కాళ్ళలో పొడుగాటి కర్ర దుడిచి హలో మన పైకి లేపుతాడు కదా. అప్పుడు చూస్తుందంట. అది చూసి ఏమంటుంది తెలుసు? ప్రభువా, ప్రభువా, నన్ను పట్టుకున్నారయ్యా, నన్ను ఎత్తుకున్నారయ్యా, నన్ను మోసుకెళ్తున్నారయ్యా, నన్ను కోసుకుంటారయ్యా. అప్పుడు ప్రభు వైపు చూస్తుందంట. మనం ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడాలి. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ప్రభు తట్టు చూస్తూ ఉంటే సాతాను వేసిన ఆ వలలో నుంచి ఈ రాత్రి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ రాత్రి నీవు దేవుని వైపు చూడగలిగితే ఏం కలుగుతుందో తెలుసా? వెలుగు కలుగుతుంది. ఏది చీకటో, ఏది అపవిత్రతో, ఏది పాపమో దాన్ని గ్రహించడానికి కావలసినంత వెలుగు నీకు కలుగుతుంది. నీవేం చేయాలో తెలుసా? దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి.